శ్రీమన్నారాయణ స్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాటలో అహల్య రాయి కాలేదు. అది వాల్మీకంలో ఏముందో తెలుసుకుందాం. రామాయణం మనకు ఏం చెప్పింది? ఇంద్రుడి వల్ల అహల్య మోసపోలేదు. తప్పు చేసినందుకు గాను రాయిలా జడ పదార్థమై పడి ఉండమని గౌతముడు శపించినట్టుగానే చెప్పింది వాల్మీకి రామాయణం. చేసిన తప్పుకు అహల్య కూడా సంఘ బహిష్కరణకు గురై అన్నింటినీ కోల్పోయి జడ పదార్థమై ఒక రాయిలా జీవనాన్ని సాగిస్తోంది. అప్పటికే చాలా కాలం గడిచిపోయింది. తప్పులు చేయటం మానవ నైజం. ఎంతకాలం ఒక మనిషికి శిక్ష కొనసాగుతుంది? ఇక అహల్యను సహజమైన జీవితంలోకి తీసుకురావాలన్న ఆలోచనతో విశ్వామిత్రుడు జడ పదార్థంలా రాయిలా జీవోత్సవంలా పడి ఉన్న అహల్య ఆశ్రమానికి రాముణ్ణి తీసుకుని వెళ్తాడు. తన ఆశ్రమంలో రాముని పాదం పడగానే అహల్యకు ప్రాణం లేచి వచ్చింది. స్వయాన రాముడే వెళ్ళి అహల్యను పరిగణించటం జరిగాక ఇతర ఆశ్రమవాసులు కూడా అహల్యను తమలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె మామూలు మనిషి అయింది. అలా రాముడి పాదం వల్ల అహల్య పాపం కడగబడింది. కామిని పాపము కడిగిన పాదము అని అన్నమయ్య అన్నారు కదా. అహల్య రాయిగా మారడము, రాముడి పాదం తగలగానే మళ్ళీ స్త్రీ అవడము వాల్మీకి రాసింది కాదు. తర్వాతి నాళ్ళలో మార్చి చెప్పబడింది. అది తప్పు జరిగాక శిక్ష అనుభవించాక ఎవరినైనా మళ్ళీ మామూలు జీవనంలోకి తీసుకురావాలి అన్న విశ్వామిత్రుడి చింతన విప్లవాత్మకమైంది, ఆపై మహోన్నతమైనది కూడా. ఇది రామాయణం మనకు నేర్పే సంస్కారం. రామాయణంలో ఉన్నదాన్ని మార్చి అహల్య రాయిగా మారి ఆపై రామపాదం సోకి మళ్ళీ స్త్రీ అయిందని చెప్పడం వల్ల రామాయణం మనకు చెప్పిన మహోన్నతమైన తత్వం మనకు అందకుండా పోయింది. మహర్షులు మహనీయులు చెప్పిన దాన్ని ఉన్నట్టుగానే తీసుకుని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుని మన జీవితాన్ని సంస్కారమయం చేసుకుందాము. జై శ్రీమన్నారాయణ.